కబ్జాలు, అక్రమాలు, ప్రజల హక్కులపై దాడులు ఇవి ఇక సహించబోమని హైడ్రా తన చర్యలతో స్పష్టం చేస్తున్నది. పబ్లిక్ స్థలాలను కాపాడటానికి, అక్రమాలపై గట్టి దెబ్బ కొట్టడానికి మరోసారి హైడ్రా రంగంలోకి దిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాటి ఘనాపూర్ గ్రామం. ఇక్కడ 92 ఎకరాల విస్తీర్ణంలో 1980లో ఆనంద్ నగర్ కాలనీ పేరుతో లేఅవుట్ రూపొందించబడింది. మొత్తం 1109 ఫ్లాట్లతో ప్లాన్ చేసిన ఈ లేఅవుట్ లో పార్కులు, రహదారులు, ప్రజా అవసరాల స్థలాలు ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. కానీ కాలక్రమేణా ఈ లేఅవుట్ ను వ్యవసాయ భూమిగా చూపిస్తూ నకిలీ పాస్ బుక్లు సృష్టించి ఇతరులకు విక్రయాలు జరిపినట్లు ప్రజావాణిలో ఈ నెల 23న ఫిర్యాదులు వచ్చాయి. ప్రజావాణి ఫిర్యాదుల ఆధారంగా 25వ తేదీన క్షేత్రస్థాయిలో హైడ్రా అధికారులు పరిశీలించారు. గురువారం రోజున అంటే 26వ తేదీన చర్యలు ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో చేసిన తనిఖీల్లో లేఅవుట్ ప్రకారం ఉండాల్సిన పార్కులు, రహదారులు అక్రమంగా కబ్జా చేయబడినట్లు గుర్తించారు. దీంతో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టి మొత్తం 47,840 గజాల మేర అక్రమాలను తొలగించింది. ఫ్రీ కాస్ట్ బ్రిక్స్ తో నిర్మించిన ప్రహరీలు, తాత్కాలిక షెడ్లు అన్నిటినీ కూల్చివేసింది. పార్కు స్థలాల వద్ద హైడ్రా బోర్డులు ఏర్పాట్లు చేసి రహదారుల హద్దులను స్పష్టంగా గుర్తించింది. అదేవిధంగా పార్కు ప్రాంతాలకు ఫెన్సింగ్ ఏర్పాట్లు చేసింది. ప్రజల హక్కు కోసం, పబ్లిక్ ప్రాపర్టీ రక్షణ కోసం హైడ్రా చర్యలు ఇక మరింత కఠినంగా కొనసాగనున్నాయి మరోసారి రుజువు చేసింది.